హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్ ప్రీవియస్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో ఆల్రెడీ 2 సెక్షన్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనం రీజనింగ్ యాజ్ వెల్ యాజ్ మనం జనరల్ అవేర్నెస్ టాపిక్ అయితే కవర్ చేసుకున్నాం. సో ఈరోజు మన వీడియోలో మనం ఇంగ్లీష్ పార్ట్ అనేది కవర్ చేసుకుందామండి. సో లెట్స్ బిగిన్ విత్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ అండి. 151 to 155 మనకి. సో చూడండి ఇక్కడ. In the following question, sentences are given with blanks to be filled with an appropriate words. 4 alternatives are suggested for each section. Choose the correct alternative out of the 4 అన్నారు. సో ఇక్కడ చూస్తే మనకి 151 చూడండి. When she parted dash her parents, her eyes were full of tears. సో when she parted, మనకి she parted అన్నప్పుడు ఇక్కడ when she parted away her parents, when she parted away her parents, her eyes were full of tears అని వస్తుంది. సో మనకి 151కి ఆప్షన్ బి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. he went dash to oblique his superior. he went ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్స్ ఆన్ హిస్ వే, అవుట్ ఆఫ్ హిస్ వే, ఇన్ హిస్ వే, విత్ హిస్ వే అని ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే he went అవుట్ ఆఫ్ హిస్ వే టు ఆబ్లిక్ హిస్ సుపీరియర్. సో మనకి ఆప్షన్ అనేది బి అవుతుందండి. he went అవుట్ ఆఫ్ హిస్ వే టు ఆబ్లిక్ హిస్ సుపీరియర్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో 153. During a period of protracted illness, the sick can become infirm dash both the strength to work and many of the specific skills that were one possessed. సో ఇక్కడ మనకి చూస్తే ఆప్షన్స్ వచ్చి రీగెయినింగ్, డినయింగ్, పర్స్యూయింగ్, లూజింగ్ అని ఇచ్చారండి. సో డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్ ద సిక్ కెన్ బికమ్ ఇన్ఫర్మ్, లూజింగ్ both the strength to work and many of the specific skills that were once possessed. సో మనకి 153కి ఆప్షన్ అనేది లూజింగ్ అవుతుందండి. సో 153 ఆన్సర్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ 154. The members of the religious sect ostracized the dash who had abandoned their faith. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి ఏ కోవార్డ్, బి లిటిజెంట్, recreant అండ్ 4 suppliant. సో మనకి ద మెంబర్స్ ఆఫ్ ద రిలీజియస్ సెక్ట్ ostracized the suppliant who had abandoned their faith. సో మనకి 154కి ఆప్షన్ డి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వుడ్ యూ మైండ్ డాష్ ద సూట్ కేస్ సర్. సో ఓపెన్, ఓపెనింగ్, టు ఓపెన్, ఓపెన్డ్. వుడ్ యూ మైండ్ ఓపెనింగ్ ద సూట్ కేస్ సర్. సో ఇక్కడ మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకి 150 వరకు అయితే కంప్లీట్ చేసుకున్నామండి. నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. Like 156 to 158 మనకి in the following questions out of the 4 alternatives choose the one which best expresses the meaning of the given word. సో ఇక్కడ సినానిమ్స్ అడుగుతున్నారండి, మీనింగ్స్ అడుగుతున్నారు. సో చూద్దాం. సో ఇంపర్వియస్ అంటే మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అడాషియస్, హెఫజార్డ్, ఇంపెనిట్రబుల్, ఇల్లాజికల్. మనకి ఇంపర్వియస్ అంటే మనకి మీనింగ్ వచ్చి ఇంపెనిట్రబుల్ అండి. సో ఇంపర్వియస్ అంటే ఇంపెనిట్రబుల్ అంటే ఇట్ విల్ నాట్ అలౌడ్ టు పెనిట్రేట్ అనమాట. సో ఇంపర్వియస్ అంటే మనకి ఆన్సర్ వచ్చి ఇంపెనిట్రబుల్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. పర్ యూస్ అంటే మనకి ఆప్షన్స్ వచ్చి ఓవర్ యూస్, అబ్యూస్, డిఫ్యూస్, ఎగ్జామిన్. సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. పర్ యూజ్ అంటే డీటెయిల్డ్ అనాలిసిస్ ఆర్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్. సో మనకి పర్ యూస్ అంటే ఎగ్జామిన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో 157 ఆన్సర్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్. అమికబుల్ మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ ఏ ఫ్రెండ్లీ, బి హ్యాపీ, సి పర్ఫెక్ట్ అండ్ డి జాయస్. సో మనకి ఎమికబుల్ అంటే ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ నేచర్. సో మనకి ఎమికబుల్ అంటే ఫ్రెండ్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. 159 to 161. In the following questions, choose the word opposite in meaning to the given word as your answer. సో ఇక్కడ ఆపోజిట్స్ అడుగుతున్నారండి. 159 to 161. సో 159 చూద్దాం. డిసెక్రేషన్ అంటే మనకి ఆపోజిట్ అడుగుతున్నారు. హోప్లెస్నెస్, డిస్బిలీఫ్, వెనరేషన్ అండ్ మేనిఫెస్టేషన్. సో మనకి డెసిరేషన్కి మనకి వెనిరేషన్ ఆపోజిట్ వర్డ్ అనేది మనకి రెస్పెక్ట్. వెనిరేషన్ మనకి దీనికి ఆపోజిట్ అనేది డిస్రెస్పెక్ట్, ఇది రెస్పెక్ట్ అవుతుంది. సో వెనిరేషన్, రెస్పెక్ట్. సో మనకి ఆప్షన్ అనేది రెస్పెక్ట్ అవుతుంది. సో వెనిరేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. 160. ఈల్డ్ అంటే ప్రొడ్యూస్ అంటారు. ప్రొడ్యూస్ అంటే గివింగ్ సంథింగ్. సో మనకి ఆపోజిట్ ఏంటి అని అడుగుతున్నారు. రెస్పాండ్, సర్వైవ్, అటాక్, రెసిస్ట్.
రెసిస్ట్ అంటే ఇవ్వకుండా ఉండడం అనమాట. సో ఈల్డ్కి ఆపోజిట్ అనేది మనకి రెసిస్ట్ అవుతుంది. సో ఆన్సర్ అనేది డి, రెసిస్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, పర్టిక్యులర్లీ అంటే లైక్ గివింగ్ సమ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, ఎస్పెషలీ, సంథింగ్ అండ్ పర్టిక్యులర్గా పర్టిక్యులర్ ఐటమ్ ఆర్ పర్టిక్యులర్ థింగ్ అంటే మనకి ఆపోజిట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ చూద్దాం. ఎలాబొరేట్లీ, జనరలీ, కంప్రెసివ్లీ, ఎంటైర్లీ. సో మనకి ఆప్షన్ వచ్చి పర్టిక్యులర్లీకి ఆపోజిట్ అనేది జనరలీ అనేది ఆపోజిట్ అవుతుంది. సో 161కి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. సో ఇక్కడ చూస్తే 162 to 166 అయితే క్వశ్చన్స్ ఇచ్చారు, చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ 4 alternatives ఆర్ గివెన్ ఫర్ ది idiom phrase printed in bold in the sentence. Choose the alternative which best expresses the meaning of the idioms or phrases. సో ఇక్కడ చూద్దామండి, idioms and phrases ఇచ్చారు. సో 162nd క్వశ్చన్, ఇండియన్స్ ఆర్ గోయింగ్ ప్లేసెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ. గోయింగ్ ప్లేసెస్కి ఇడియం అండ్ ఫ్రేసెస్ ఏంటి అడుగుతున్నారు. సో గోయింగ్ ప్లేసెస్కి మనకి ఇడియం ఫ్రేసెస్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్. ఇండియన్స్ ఆర్ టాలెంటెడ్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో 162కి మనకి ఆన్సర్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్, షీ ఈస్ ఎ పూర్ హూ పుల్స్ నో పంచెస్. సారీ, షీ ఈస్ ఎ పర్సన్ హూ పుల్స్ నో పంచెస్. సో పుల్స్ నో పంచెస్ అంటే స్పీక్స్ పొలైట్లీ. సో ఇడియం మనకి ఫ్రేస్ అనేది స్పీక్స్ పొలైట్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 163కి ఆన్సర్ ఏ, స్పీక్స్ పొలైట్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఫర్ ఎనీ గ్రూప్ work to be successful, it is more important that everyone is on the same page. So on the same page అంటే should be thinking in a similar way. సో మనకి ఆన్సర్ 164కి ఆన్సర్ డి అవుతుంది, థింగ్స్ ఇన్ ఏ సిమిలర్ వే. ఆన్ ద సేమ్ పేజ్ అంటే మనకి థింగ్స్ ఇన్ ఏ సిమిలర్ వే. సో మనకి 164 ఆన్సర్ డి అండి, థింగ్స్ ఇన్ ఏ సిమిలర్ వే. సో నెక్స్ట్ క్వశ్చన్ 165, అవర్ ప్లాన్ టు గో టు లండన్ ఈజ్ ఇన్ ద ఎయిర్. ఇన్ ద ఎయిర్ అంటే సర్టైన్ అని మీనింగ్ వస్తుందండి. సో ఈస్ ఇన్ ద ఎయిర్ అంటే సర్టైన్. సో అవర్ ప్లాన్ టు గో టు లండన్ ఈజ్ సర్టైన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 166, మై ఎఫర్ట్స్ ఎట్ పెస్ట్ కంట్రోల్ వెంట్ ఇన్ వెయిన్. ఐ హ్యావ్ టు గో బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్. సో మనకి గో బ్యాక్ టు ది డ్రాయింగ్ బోర్డ్ అంటే ఐ నీడ్ టు ప్లాన్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. సో హీ నీడ్స్ టు ప్లాన్ దట్ ఆల్ ఓవర్ అగైన్ అని వస్తుంది మీనింగ్ మనకి. సో మనకి 166కి ఆన్సర్ ఏ, ప్లాన్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. సో మనం ఇక్కడ ఇడియం ఫ్రేసెస్ అయితే కంప్లీట్ చేసుకుందామండి. సో నెక్స్ట్ సెక్షన్, సో 167 నుంచి 176 వరకు మనకి క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు అవి చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఏ సెంటెన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఈస్ ప్రింటెడ్ ఇన్ బోల్డ్. సెంటెన్స్ below are the given alternatives to the bold sentence or part of the sentence at which may A, B and C which may improve the sentence. Choose the correct alternative. In case no improvement is needed, your answer will be D. సో మనం నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ చూద్దామండి. ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో మనం ఆ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి 162nd, దిస్ క్రైమ్ మేక్స్ ఎ మ్యాన్ లియబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టిల్ హిస్ లైఫ్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టిల్ హిస్ లైఫ్ అన్నారు. సో అక్కడ ఏది ఇంప్రూవ్మెంట్ అనేది చూద్దామండి. టు ట్రాన్స్పోర్టేషన్ టు లైఫ్, ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్, టు ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అండ్ నో ఇంప్రూవ్మెంట్. సో దిస్ క్రైమ్ మేక్స్ ఎ మ్యాన్ లియబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అనేది వస్తుందండి ఇక్కడ. సో మనకి 167కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 168, I don't think many people will be able to attend the meeting tomorrow. I but for one have to be in Chennai. సో మనకి ఇక్కడ బట్ ఫర్ వన్ అనేది ఇంప్రూవ్మెంట్ అడిగారండి. సో ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ ఆప్షన్స్ చూద్దాం. సో ఫార్ మీ, రాదర్ ఫర్ వన్ నో ఇంప్రూవ్మెంట్. ఇక్కడ చూస్తే మనకి ఐ డోంట్ థింక్ మెనీ పీపుల్ విల్ బీ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుమారో. ఐ ఫర్ వన్ హ్యావ్ టు బీ ఇన్ చెన్నై. సో ఇక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది ఫర్ వన్ అవుతుందండి, బట్ ఫర్ వన్ అని రాదు. సో మనకి 168కి ఇంప్రూవ్మెంట్ అనేది ఫర్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 169, మై విజిట్స్ టు మై ఫ్యామిలీ ఆర్ ఎ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్. సో మై విజిట్స్ టు మై ఫ్యామిలీ ఏ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అన్నారు. సో ఇక్కడ మనకి ఏ అనేది రాదండి. సో ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి మై విజిట్స్ టు మై ఫ్యామిలీ ఆర్ ఫ్యూ అండ్ ఫార్ బిట్వీన్. సో 169కి ఆన్సర్ బి అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 170, దేర్ ఫ్రెండ్షిప్ విల్ నాట్ లాస్ట్ త్రూ లాంగ్ టైమ్. అన్నారు. సో మనకి ఆప్షన్ చూస్తే ఇక్కడ
last through a long time, last long, no improvement. Their friendship will not last long. సో మనకి ఆప్షన్ అనేది 170 లాస్ట్ లాంగ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 171. All these articles are kept in a tin box to prevent from spoiling of damp in rainy season. సో ఇక్కడ మనకి పర్టికులర్ ప్రివెంట్ ఫ్రమ్ స్పాయిలింగ్ ఆఫ్ డ్యాంప్ అన్నారు. సో ఇక్కడ ఏంటి అని చూద్దాం. మనకి ఆప్షన్ ఏ వచ్చి ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ స్పాయిలింగ్ బై డ్యాంప్, ప్రివెంట్ దెమ్ బీయింగ్ స్పాయిల్డ్ బై డ్యాంప్, prevent them from spoiling of damp, no improvement. So all these articles are kept in a tin box to prevent them from spoiling by damp. To prevent them from spoiling by damp. Prevent them అని యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ స్పాయిలింగ్ బై డ్యాంప్, ఎవరు స్పాయిల్ చేస్తున్నారు, డ్యాంప్ అనేది స్పాయిల్ చేస్తున్నారు అనమాట, బై డ్యాంప్ ఇన్ రైనీ సీజన్. సో మనకి 171కి ఆన్సర్ అనేది ఏ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ was only failed because you did not preserve yourself in it. సో మనకి ఇక్కడ బోల్డ్ లెటర్స్ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఉందని అడుగుతున్నారు. సో చూద్దామండి ఆప్షన్స్. ఫెయిల్డ్ ఓన్లీ బికాస్ యూ డిడ్ నాట్ ప్రిజర్వ్, ఫెయిల్డ్ ఓన్లీ బికాస్ యూ డిడ్ నాట్ ప్రిజర్వ్ ఫర్ ఇట్, ఓన్లీ ఫెయిల్డ్ బికాస్ యూ డిడ్ నాట్ ప్రిజర్వ్, నో ఇంప్రూవ్మెంట్. యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్ failed only because you did not ప్రిజర్వ్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 172కి మనకి ఆప్షన్ అనేది ఏ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చూస్తే 173 అండి. ఐ హ్యాడ్ మోర్ సింపతి విత్ యూ మై ఫ్రెండ్, ఐ హ్యాడ్ మోర్ సింపతి విత్ యూ మై ఫ్రెండ్. ఇక్కడ హ్యాడ్ మోర్ సింపతి అన్నారు. సో ఇక్కడ ఏది రీప్లేస్ చేస్తే కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఏ ఆప్షన్, హ్యావ్ ఏ మోర్ సింపతి, హ్యావ్ మచ్ సింపతి, had much sympathy, no improvement. సో ఇక్కడ I have much sympathy with you my friend, I have much sympathy with you. సో మనకి 173కి ఆప్షన్ అనేది బి అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 174. The bank manager was given a holiday and so he resolved to go for hitchhiking. So was given a holiday, so he resolved to go for hitchhiking. సో ఫర్ hitchhiking ప్లేస్లో మనకి ఏంటి వస్తుంది అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూద్దామండి. విత్ హిచ్ హైకింగ్, ఫర్ ద హిచ్ హైకింగ్, అండ్ థర్డ్ హిచ్ హైకింగ్, అండ్ నో ఇంప్రూవ్మెంట్. సో మనకి 174 చూస్తే మనకి ద బ్యాంక్ మేనేజర్ వాజ్ గివెన్ ఏ హాలిడే అండ్ సో హీ రిజాల్వ్ టు గో ఫర్ హిచ్ హైకింగ్. సో ఇక్కడ మనకి ఫర్ హిచ్ హైకింగ్ అనేది కరెక్టేనండి. ఇక్కడ రిజాల్వ్ టు గో ఫర్ హిచ్ హైకింగ్. సో ఇక్కడ నో ఇంప్రూవ్మెంట్ అనేది సో మనకి ఆప్షన్ అవుతుంది. సో 174కి ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ అండి. Our big iron gate jingles on its hinges as it is opened. సో జింగిల్స్కి ఇంప్రూవ్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. అవర్ బిగ్ ఐరన్ గేట్ జింగిల్స్ ఆన్ ఇట్స్ హింజెస్ యాజ్ ఇట్ ఈస్ ఓపెన్డ్. ఏ ఆప్షన్ క్లాంగ్స్, గ్రేట్స్, బ్యాంగ్స్, నో ఇంప్రూవ్మెంట్. సో జింగిల్స్ అనే బదులు మనం గ్రేట్స్ అంటే కరెక్ట్ మీనింగ్ వస్తుంది మనకి. సో అవర్ బిగ్ ఐరన్ గేట్ గ్రేట్స్ ఆన్ ఇట్స్ హింజెస్ యాజ్ ఇట్ ఈస్ ఓపెన్డ్. సో మనకి 175కి ఆన్సర్ అనేది బి అవుతుంది, గ్రేట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 176. Although other parts, the whole 20% of the farm area is owned by women. In India, women own less than 7%. సో మనకి ఆల్దో అదర్ పార్ట్స్లో రీప్లేస్మెంట్ ఏమైనా ఉందా, ఇంప్రూవ్మెంట్ ఉందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దామండి. ఇఫ్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్, హవెవర్ సమ్ పార్ట్స్ ఆఫ్, వైల్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్, నో ఇంప్రూవ్మెంట్. ఇక్కడ చూస్తే మనకి వైల్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ 20% ఆఫ్ ద ఫార్మ్ ఏరియా ఈస్ ఓన్డ్ బై ఉమెన్. ఇన్ ఇండియా ఉమెన్ ఓన్ లెస్ దాన్ 7%. సో మనకి ఇక్కడ టూ రెండింటికి మధ్య కంపారిజన్ జరుగుతుంది కాబట్టి వైల్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అని యూజ్ చేస్తాం. సో 176కి మనకి ఆప్షన్ అనేది సి అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్.